ద్వారక హిందువులకు ఎంతో పవిత్రమైన 7 పరమ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. కంసుడి మామైన జరాసంధుడి బారి నుంచి మధుర ప్రజలను సంరక్షించేందుకు దేవశిల్పి విశ్వకర్మ సహాయంతో శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా సముద్రం మధ్యలో నిర్మించిన పౌరాణిక నగరం. అయితే శ్రీకృష్ణుడి అవతారం ముగిశాక సముద్ర గర్భంలో కూలిపోయిన ఈ ద్వారక నగరాన్ని భక్తులు సందర్శించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లను గుజరాత్ ప్రభుత్వం చేయబోతుంది. భూ ఉపరితలం నుంచి దాదాపు 300 అడుగుల లోతున ఉన్న పవిత్ర ద్వారక నగర దర్శన సదుపాయం వచ్చే ఏడాది జన్మాష్టమి లేదా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారిక ప్రకటన కూడా చేసింది. సిబ్బంది సహాయకులతో సహా 30 మంది ప్రయాణించగల సబ్మరైన్ ని ద్వారక యాత్ర కోసం ఉపయోగించనున్నారు. ఇంకా యాత్రికులకు ఆక్సిజన్ మాస్క్, ఫేస్ మాస్క్, స్కూబా డ్రెస్ కూడా అందజేస్తారు. అసలు ద్వాపర యుగం నాటి ద్వారకా నగరం ఎలా వెలుగులోకి వచ్చింది? సముద్ర గర్భంలోకి వెళ్లి మరీ సందర్శించేంతగా అక్కడ ఏమున్నాయి? నిజంగా అది శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరమేనా? శ్రీకృష్ణుడు సముద్ర దేవుడు నుంచి సముద్ర మధ్యలో 12 యోజనాల భూమిని వరంగా తీసుకుని ద్వారక నగరాన్ని నిర్మించాడు. సకల సౌకర్యాలతో నిర్మించిన ద్వారకాలోని అణువణువు ఓ అద్భుతమేనని పురాణాలు చెబుతున్నాయి. కానీ కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవుల తల్లి గాంధారి శ్రీకృష్ణుడికి ఇచ్చిన శాపంతో ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయింది. అప్పటి నుంచి కొందరికి కల్పితంగా, మరికొందరికి పురాణ కథగా ఉన్న ద్వారకాను మొట్టమొదటిసారి 1963లో పూణే డెక్కన్ కాలేజీ, గుజరాత్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కలిసి సందర్శించాయి. ఆ తర్వాత 1979లో భారత ఆర్కియాలజిస్టులతో కలిసి మరైన్ సిటీ సైంటిస్టులు అరేబియా సముద్రంలో 3000 ఏళ్ల నాటి కొన్ని కట్టడాలను చూసి అది ద్వారకా నగరమేనని చెప్పారు. పరిశోధనల కోసం అనేక శాంపిల్స్ ని కూడా తీసుకొచ్చారు. 1963 నుంచి 1990 మధ్య కాలంలో చాలా మంది ద్వారకా నగరంపై పరిశోధనలు చేశారు. ఆపై 2001లో గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విద్యార్థులు కాలుష్యంపై స్టడీ కోసం సముద్రంలోకి వెళ్లగా వారికి సముద్ర గర్భంలో అనేక కట్టడాలు, నాణేలు, విగ్రహాలు కనిపించాయి. టెస్టింగ్ లో అవి 3500 ఏళ్ల నాటివని చెప్పారు. కానీ అవే విగ్రహాలు, నాణేలపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసిన టెస్టింగ్ లో అవి 9000 ఏళ్ల నాటి కంటే పురాతనమైనవని తేలింది. మరో విషయం ఏమిటంటే, పురాణాల్లో చెప్పినట్లుగానే ఓషనోగ్రఫీ విద్యార్థులు సందర్శించిన నగరం కూడా 7 నుంచి 8 కిలోమీటర్ల పొడవు, 3 నుంచి 4 కిలోమీటర్ల వెడల్పు ఉంది. ఇంకా ద్వారకాపై జరిగిన వివిధ పరిశోధనల్లో దొరికిన శాసనాలు, ముద్రలు 1500 బీసీ నాటివని, కుండలు 3528 బీసీ కాలానికి చెందినవని తేలింది. ద్వారకపై విస్తృత పరిశోధన కోసం 2007లో ప్రభుత్వం అనుమతించడంతో ఆర్కియాలజిస్ట్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలోని బృందం సముద్ర గర్భంలో కొన్ని శిల్పాలను చూసింది. కానీ ఆ బృందం వాటిని దైవిక శిల్పాలు కాదేమోనని, సహజమైనమేనని చెప్పడంతో పాటు వాటిని రీసెర్చ్ కి అప్పగించారు. సముద్ర గర్భంలో దీవిలా ఉన్న ద్వారకా గురించి పురాణాల్లో చెప్పినట్లుగానే దాని తవ్వకాల్లో దొరికిన నమూనా సరితూగింది. సముద్రంలో కనిపించిన నగరం కూడా 6 భాగాలుగా ఉంది. వీటితో పాటు శ్రీ మహావిష్ణువు విగ్రహం, మహాభారత కాలం నాటి నాణేలు కూడా ఉన్నాయి. పురాణాల ప్రకారం ఒక్క రోజులోనే నిర్మించిన ద్వారకా నగరం ఎంత అద్భుతమంటే, పెద్ద పెద్ద కట్టడాలు, మార్కెట్లు, ఉద్యానవనాలు, బావులు, నీటి సరస్సులు, ఇలా ఆధునిక కట్టడాలను తలదన్నేలా అనేక కట్టడాలు ఉన్నాయి. అయితే సముద్రంలో కనిపిస్తున్న నగరం నిజంగానే ద్వారకనేనా అని తేల్చి చెప్పడానికి పూర్తి ఆధారాలు లేవు. కానీ అదే అయిండొచ్చు అనుకోవడానికి కావాల్సిన సాక్ష్యాలు ఉన్నాయి.
ఏది ఏమైనప్పటికీ సముద్ర గర్భంలో ఉన్నది ద్వారక నగరమేనా లేదా అనేది తెలుసుకోవాలంటే మరిన్ని విస్తృత పరిశోధనలు జరగాల్సి ఉంది.